నమస్తే వాయు మీడియాకి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ పేరు పులిరాజు గారు. ఈయన ఎవరో రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి బాగా తెలిసిన పేరై ఉంటుంది. సో ఆయన ఏంటంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకి ఎంతో హెల్ప్ చేస్తూ వాళ్ళకు ఒక దారిని చూపిస్తూ వాళ్ళతో స్టాండ్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆయన ఈ దారిని ఎంచుకోవడానికి గల కారణాలు అలాగే ఇన్స్పిరేషన్ ఏంటి అనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. ఎలా మేనేజ్ చేస్తారు ఫ్యామిలీకి ఒక అమౌంట్ మీరు వచ్చే శాలరీలోనే ఫ్యామిలీకి అండ్ ఈ హెల్ప్కి ఎలా మేనేజ్ చేస్తారు బోత్? అంటే నేను ఏమనుకుంటామా, నా శాలరీలో 15% ఖర్చు పెడదాం అనుకుంటా ఎవ్రీ మంత్. మీరు ఒకటి పెట్టుకుంటారు 15%. నాకు సపోజ్ 50,000 వస్తే అలా 15%, ₹1,00,000 ప్రతి మంత్. అంటే ముఖ్యంగా నేను బాగా హెల్ప్ నా పర్సనల్గా ఏం చేయ, కాకపోతే ఏంటంటే ఈ ఫ్లూయల్ కి సంబంధించిన పెట్రోల్ డీజిల్, ఇప్పుడు ఆదిలాబాద్ అయినా అనుకో 3-4 వేలు అయితే, నారాయణపేట మహబూబ్నగర్ 3-4 వేలు అయితే, అట్లా దానికి ఎక్కువ పెట్టుకుంటా. ఎక్కువ మంది డోనర్స్ తోనే హెల్ప్ చేపిస్తామా. ఇక చాలా సిచ్యువేషన్ బాగాలేక ఘోరమైన సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ దొరకకపోతే గ్రాసరీ ఐటమ్స్ మాత్రం నేను ఎప్పుడైనా ఇప్పిస్తాను. అట్లా దాతల నుంచి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. బ్యాక్ టు ఫార్మర్స్ వస్తే సార్, ఇప్పుడు ఆత్మహత్యలు అనేవి మనము జరగక ముందే నివారించాలి. సో దీనికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఆ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మనం ఎంత ఇచ్చినా మనిషిని తెచ్చియలేము, దాన్ని ఫుల్ఫిల్ చేయలేము. అవును సార్. కానీ నివారణ చర్యలు అయితే చాలా ఉన్నాయమ్మా. ఫస్ట్, ప్రతి రైతు ఆత్మహత్య వెనుక, తెలంగాణలో ప్రతి రైతు ఆత్మహత్య వెనుక బోర్లు ఉన్నాయమ్మా, బోర్వెల్స్. అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు భూమి ఎంత ముఖ్యమో, స్త్రీ ఎంత ముఖ్యం, వాటర్ కూడా అంత ముఖ్యం, నీరు అంత ముఖ్యం. నీళ్ళు ఉంటే బండ మీద కూడా పంటలు పండించవచ్చు. సో నీళ్ళ కోసం చాలా మంది రైతులు 2 బోర్ల నుంచి, ఒక రైతు ఆత్మహత్య వెనుక 2 బోర్ల నుంచి 50 బోర్ల దాకా ఉన్నాయి. 50 బోర్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా బోర్లు వేసి పంటలు వండక కౌలుకు తీసుకొని అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటారు. తర్వాత అప్పులమ్మ. భారతదేశంలో రైతు అప్పులలో పుట్టి అప్పులలో చనిపోతాడు. ఎప్పుడు అప్పు తీరదు, అప్పుడే ఉంటుంది. అంటే పూర్తి వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళకు. ఇంకా ఆధార్ ఇన్కమ్ ఉంటే అప్పులు ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. కానీ పూర్తి వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళకు 100% అప్పు ఉంటుంది. అది 3%, 2%, అంటే ఒక ₹2 మిత్తి చొప్పున, ₹3 మిత్తి చొప్పున, అవసరమైతే ₹5 మిత్తి చొప్పున కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ₹5 మిత్తి చొప్పున కూడా తీసుకుంటారు. అంటే ఈ ప్రైవేట్ అప్పులతోటి బాగా లాస్ అవుతారమ్మా. అది ప్రభుత్వం దాన్ని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నకిలీ విత్తనాలు. 90 వరకు విత్తనాలు రైతుల చేతులు ఉండేటి. అంటే ఇవాళ ఏమైంది, రైతుల చేతులు ఓన్లీ బియ్యం బస్తాలే ఉంటాయి. మామూలుగా ఎంప్లాయీస్, పొలిటికల్ లీడర్లు, వ్యవసాయేతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కానీ మిగతా వాళ్ళకు ఎట్లా బియ్యం సంచులు, బియ్యం బస్తాలు ఉంటాయో రైతుల ఇళ్ళలో కూడా బియ్యం బస్తాలు ఉంటున్నాయి. గత 20 సంవత్సరాల క్రితం ఏంటంటే వాళ్ళకు పండే పంటలలో ఏదైతే బలంగా ఉంటుందో దాన్ని తీసి దాచిపెట్టుకొని ఎండబోసి మళ్ళా విత్తనాలు వేసేటోళ్ళు. ఇవాళ పూర్తిగా విత్తనాల కంపెనీల మీద ఆధారపడింది వ్యవసాయ రంగం. ఒకవేళ విత్తనాల కంపెనీలు కనుక విత్తనాలు ఉత్పత్తి చేయకపోతే మన వ్యవసాయ రంగం మొత్తం భ్రష్టు పట్టిపోతాం. బియ్యంతోనైతే మనం మొలకలు రావు కదా. అట్లా విత్తనాలు పూర్తిగా కమర్షియల్ అయిపోయినాయి. తర్వాత ఈ పాడి పరిశ్రమ అమ్మ. ఇంతకుముందు బర్రెలు, ఎడ్లు, ఆవులు అవన్నీ ఉంటుండే, అవి లేకుండా పోయినాయి. ఏమన్నా చేస్తే ఆ గోట్ ఫామ్ అని, తర్వాత ఇవి బర్ల ఫామ్ అని అట్లా పెట్టుకుంటారు. తర్వాత ఇన్సూరెన్స్ అమ్మ. ఈ పెన్నుకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, సెల్ ఫోన్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ 100కి 63% పండించే పంటలకి వాళ్ళ ఇన్సూరెన్స్ లేదు. అసలు దేశంలో ఎక్కడ లేదు ఇన్సూరెన్స్. అంటే నేనేమంటా అంటే 36%, 36% రకరకాల వైపరీత్యాల వల్ల పంట నాశనం అవుతుందమ్మా. నాశనం అయిన తర్వాత వాళ్ళకు మళ్ళా పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి. రైతు ఏంటంటే ఆశ అనమాట. పచ్చగా ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే ఈసారి నా అప్పులను పోతే నా బిడ్డ పెళ్లి చేయొచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు, అట్లా అనుకుంటాడు, సంతోషపడతాడు. కానీ పంట చేతికి వచ్చేసరికి అవి కనీసం వాళ్ళ 50% కూడా రావు. నేనేమంటా అంటే ఏ రైతు, ఇప్పుడు మనం మోటార్ సైకిల్ కొంటాం, ఆ మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. అట్లే ప్రతి రైతు వేసే పంటకు, ప్రతి పంటకు, ఏ పంట అయినా సరే ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేస్తే అది కూడా విత్ ఇన్ 1-2 months రావాలమ్మా.
ఇప్పుడు క్రాప్ లోన్స్ ఇస్తారు గ్రామాలలో. క్రాప్ లోన్స్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటే వాళ్ళ పంట లాస్ అయితే ఎవరిని అడగాలో తెలియదు. రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉండాలి కదా, మండల లెవెల్ కానీ జిల్లా లెవెల్ ఉండరు. అట్లా ప్రతి పంటకు ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత ప్రతి రైతుకు ఇప్పటిదాకా మనం రైతు బంధు రైతు బీమా అనుకున్నాం కదా, రైతు బీమా 18 నుంచి 59 సంవత్సరాల లోపలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. అది పట్టేదారికి ఉంటుంది. సపోజ్ ఒక ఫాదర్ పేరు మీద తెలంగాణ జిల్లాలో ఏంటంటే ఫాదర్ పేరు మీద ల్యాండ్స్ ఉంటాయి. ఫాదర్ చనిపోతేనే కొడుకుల పేరు మీదకి వస్తాయి. ఫాదర్ ముసలాయన అవుతాడు, కొడుకులు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి వీడు కొడుకు వ్యవసాయం చేసి అప్పలపాలై కొడుకు ఉరి పెట్టుకొని చచ్చిపోతానో లేకపోతే పెస్టిసైడ్స్ ఆత్మహత్య చేసుకుంటే ఈయనకు డబ్బులు రావు. ఎందుకంటే పట్ట ఎవరి పేరు మీద ఉంది, తండ్రి పేరు మీద ఉంది. నేను ఏమంటా అంటే ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు ఎంప్లాయ్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక కొడుకు ఎంప్లాయ్, ఒక కొడుకు వ్యవసాయం చేస్తాడు. ఆ ఒక్క కొడుకు భార్యకు వాళ్ళ తండ్రికి వాళ్ళ నాన్నకు అమ్మకు నలుగురికి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి. ఇంకోటి మాది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు, మీ జర్నలిజం ఉంది, మీకు ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. ఏజ్ లిమిట్ అయిన తర్వాత మీరు ఎంత పెద్ద గొప్ప జర్నలిస్ట్ అయినా కూడా రిటైర్ కావాల్సిందే. నేను కూడా 61 సంవత్సరాలకు రిటైర్ కావాల్సిందే. రిటైర్మెంట్ కు స్త్రీకి ఉండదు, వ్యవసాయదారులకు ఉండదమ్మా. స్త్రీలు వాళ్ళు చనిపోయేదాకా వంటలు చేస్తూనే ఉంటారు, ఇంటి పని చేస్తూనే ఉంటారు, అని చేస్తూ ఉంటారు. వ్యవసాయదారు చేస్తారు, ఏదో ఒక పని చేస్తారు, కనీసం లాస్ట్ ఇళ్ళను ఊడుస్తారు చేతనైనంత. వ్యవసాయదారులకు కూడా రిటైర్మెంట్ ఉండదమ్మా, వాళ్ళు చనిపోయేదాకా కూడా వ్యవసాయం చేస్తారు. అందుకే ఆ వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ వ్యవసాయంలో పండించే పంటల ప్రతి రైతు పండించే పంటకి ఇన్సూరెన్స్ ఉండాలి. అప్పుడు కానీ మనం కొంత బయటపడలేం. తర్వాత ఈ ఆత్మహత్యలు ఆగానంటే ముఖ్యంగా ఇవి కోతులు, నెమళ్ళు, ఈ అడవికి సంబంధించిన అడవి జాతికి సంబంధించిన అన్ని కూడా రైతుల మీద అంటే పంటల మీద నష్టం చేస్తున్నాయి. మనకేమనిపిస్తుంది, హైదరాబాద్ నుంచి పోయి రెండు గెలలు అరటి గెలలు తీసుకుపోయి ఆడ ఇడ ఇసిరేసి బిస్కెట్లు వేస్తా ఉంటారు. అవి ఏం చేస్తాయంటే అలవాటుకు బయటకు వచ్చేసినాయి, ఆల్రెడీ అవి లేవు, అడవులలో లేవు, వచ్చి మొత్తం పంటలు నాశనం చేస్తున్నాయి. వాటి నుంచి కూడా చాలా ప్రమాదం ఉందమ్మా. దాంతో కూడా ఏమైతుందంటే కమర్షియల్ పంటలు ఎక్కువ పెడతారు. పత్తులు పెట్టడానికి కూడా రీజన్ అదే, కూరగాయలు పెట్టరు, ఎందుకంటే కూరగాయల మీద దాడి చేస్తాయి. తర్వాత రకరకాల పంటలు ఉంటాయి. ఆ రకరకాల పంటలు ఎందుకు పెట్టారంటే కోతులు, నెమళ్ళు, జింకలు, అడవి పందులు ఇవన్నీ కూడా నాశనం చేస్తున్నాయి. దాంతో ఏమవుతుందంటే ఈ కమర్షియల్ పంటలు పెడతారు. మార్కెటింగ్ కూడానమ్మా మన దేశంలో ఏంటంటే అమ్మబోత అడవి కొనబోత కొరువు అని ఒక శాస్త్రం ఉంది. ఇంకొక శాస్త్రం ఏముందంటే కాటికి పోయిన పీనుగు మార్కెట్ పోయిన వస్తువు ఏదైనా మళ్ళీ తిరిగి రాదు, ఇక వాడు ఎంతకైనా సరే అమ్మాల్సిందే. అంటే రైతు పండించడం ఒక ఎత్తు అయితే పంట పండిన తర్వాత అమ్మడం ఒక ఎత్తు అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం, పంట రైతు దగ్గర ఉన్నప్పుడు తక్కువ రేటు ఉంటుంది, రైతుల దగ్గర నుంచి దళాల దగ్గర పోగానే ఎక్కువ రేట్ అవుతుంది. అంటే నేనేమంటున్నామ్మా, ఏ పంటకైనా సరే కనీస మద్దతు ధర ఉండాలి. కనీస మద్దతు ధర కూడా కాదు, లాభసాటి ధర ఉండాలి. కేవలం 22 పంటలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంటే ఒకప్పుడు మా నాయనమ్మ చెప్తుండే, ఒక పుట్టెడు వడ్లు అంటే దాదాపు 5 క్వింటలమ్మ, 5 క్వింటలకు 1 తులం బంగారం వచ్చేది. ఇవాళ తులం బంగారం 1,00,000 రూపాయలు ఉంది. అదే 5 క్వింటలకు దాదాపు 12,000 రూపాయలు వస్తాయి, 12,000 రూపాయలు వస్తాయి. అంటే 12,000 ఎక్కడ, 1,00,000 ఎక్కడ? అంటే కేవలం తూతు మంత్రంగా అంటే 100, 200, 50, 60 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. అట్లా కాకుండా వాళ్ళ ఖర్చులు పోను కనీసం 50% గనక వాళ్ళకు లాభం చేకూరితే మంచిది. అట్లే ఈ మద్దతు ధర అన్నిటికీ ఉండాలమ్మా. 600 రకాల పంటలు ఉంటాయి మన దేశంలో. అంటే ముఖ్యంగా అమ్మా సాగునీరు కూడా చాలా ప్రధానమైంది. నీరు అనేది ప్రధానం కదా. రైతులు కూడా ఏంటంటే బోర్లు వేసుకోవడము, దాంతో పెట్టుబడులు ఎక్కువ కావడం. తర్వాత ఏంటంటే ఇవాళ మెకానిజం అయింది. మెకానిజంతో పాటు చిన్న పరికరాలు వాడడం లేదు, ప్రభుత్వాలకు సబ్సిడీ ఇస్తలేవు, సబ్సిడీ ఇవ్వాలి. తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ మనం చూస్తూ ఉంటాం, రోడ్ల మీద వర్షాలు పడ్డప్పుడు కొట్టుకొని పోవడము, తర్వాత టార్పలిన్ కవర్స్ లేకపోవడము, దీంతో మ్యాచర్ రాకపోవడము, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కరు మన పొద్దువీరుడు ఈ సంవత్సరం అయితే పొద్దువీరుడు 40 days మార్కెట్లో ఉన్నాయి. 40 రోజులు మార్కెట్లో ఉంటే రైతు ఎప్పుడు దున్నుకోవాలి, ఎప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, ఎప్పుడు అంటే ఓ మార్కెట్కు వాళ్ళకు ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, దాన్ని ఎప్పుడు అమ్ముకోవాలి, మళ్ళీ తర్వాత వాళ్ళకు
అంటే కావాలి కదా, మళ్ళీ డబ్బులు కావాలి, మళ్ళీ పంట డబ్బులు కావాలి. అంటే రైతమ్మ దాదాపు ఏ ఎంప్లాయ్ అయినా ఎవరైనా ఓ 20% 30% సేవ్ చేయాలని చూస్తాడు. కానీ రైతు అట్లా చూడు, మళ్ళీ భూమి మీద పెట్టుబడి పెడతా ఉంటాడు. అట్లా బీమా సౌకర్యం లేక, మార్కెటింగ్ సౌకర్యం, గోడౌన్స్ పెంచాలి, బాగా గోడౌన్స్ పెంచాలి. తర్వాత వాళ్ళ దానిలో స్టోరేజ్ చేసుకొని 80% పెట్టుబడి ఇవ్వాలి. తర్వాత బ్యాంకింగ్ అమ్మ, బ్యాంకింగ్ మనం చూస్తూ ఉన్నాం. నీరవ్ మోడల్స్ వాళ్ళకు, తర్వాత లలిత మోడల్స్ వాళ్ళకు, తర్వాత రిలయన్స్ వాళ్ళకు, వాళ్ళకు వీళ్ళకు వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తుంది. వ్యవసాయ రంగానికి సబ్సిడీ లేవు. యాక్చువల్గా ఆర్బీఐ ప్రకారం ఏంటంటే 18% వ్యవసాయ రంగానికి ఇవ్వాలి. ఇలా 8-9% కూడా వ్యవసాయ రంగానికి ఇస్తలేరు. వ్యవసాయ రంగానికి ఇవ్వకపోగా బ్యాంకులకు అప్పులకు పోతే బ్యాంకర్స్ ఎంత ఘోరంగా చూస్తారంట రైతులను. పో నీకు ఇవ్వాలన్నా, అది తీసుకురాపో అని ఒక మనిషిగా నేను ఏమంటా అంటే, మీ మీడియా ద్వారా, వాయు మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసిందంటే, మనిషిగా గౌరవించండి, రైతును కనీసం గౌరవించండి, మనిషిగా గౌరవించండి. నువ్వు ఎంప్లాయీ కావచ్చు, నువ్వు ఏమైనా కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, నువ్వు కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, కానీ తను ఒక మనిషి లెక్క చూడు, ఒక గౌరవంగా చూడు, ఒక మనిషి లెక్క చూసి గౌరవించు. నీకేదైనా అప్పు అడిగితే బ్యాంకులో పోయి అప్పు అడుగుతామా, వాళ్ళ జీతం లెక్క, ఆ ఎంప్లాయీస్ జీతం లెక్క ఇచ్చినట్టే చేస్తూ ఉంటారు. అంటే కసిరించుకోవడము, పో ఊకే మీకు అయితే మొత్తం గవర్నమెంట్ బాకీ ఉన్నట్టే చేస్తారని చీదరించుకోవడము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పోతే మీకు ఇప్పటికే ఫ్రీ కరెంట్ ఇస్తారు, ఇంకేంత బోర్ లేదు, మోటార్ లేదు, మీటర్ లేదు, ఏం లేదు పో అంటే ఒక చీదరింపు, ఏవగింపు. రైతు అంటేనే ఏవగింపు. అందుకే మీరు అప్పుడు అడిగిరు కదమ్మా, అంటే ఆ యూత్, ఆ పిల్లలను, వాళ్ళ పిల్లలు ఎందుకు అటువైపు మొగ్గు చూపిస్తారు, ఇవే ఎప్పుడు చీదరించుకుంటే, ఎప్పుడు అవమానించినట్టే. రైతు అంటే అవమానించినట్టే. దేశంలో ఎంత దుర్మార్గం అంటే 63% మనుషులకే కాదు, పక్షులకు, జంతువులకు తిండి పెట్టే రైతాంగము ఇవాళ ఒక ఏవగింపుకు, ఒక బానిసలాగా చూడడము. మనం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము గొప్ప వాళ్ళం అనుకోవడం, మేము బాగా చదువుకున్నాం కదా గొప్ప వాళ్ళు అనుకోవడం, వాళ్ళని తక్కువ చేసుకోవడం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, పూర్తి వ్యవసాయం చేసి అబ్బాయికి ఎవరు పిల్లనియ్యరు. గ్రామాలలో ఎట్లుంటుందంటే, వ్యవసాయం ఎంత ఉంది, 4 ఎకరాలు ఉంది, 4 కోట్ల రూపాయలు ఆస్తుంది. పిల్లగాడు ఏం చేస్తుంటే వ్యవసాయం చేస్తే పిల్లనివ్వరు. జాబ్ ఉండాలి, ఏ జాబ్, లాస్ట్కి ఏ జాబ్ అయినా సరే, వాడు పట్టణాలలో సెక్యూరిటీ గార్డ్ అయినా సరే, వాడు సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటాడు, అదైనా సరే అట్లా చూస్తున్నారు. అంటే వ్యవసాయాన్ని ఎంత హీనంగా చూస్తారంటే, చాలా హీనంగా చూస్తారంటే, నేను ఏమంటా అంటే వ్యవసాయదారులు గౌరవంగా బతకాలి. ఇప్పుడు మనం కార్ మీద, వెహికల్స్ మీద రాసుకుంటారమ్మా, ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎమ్మెల్యే, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, హైకోర్టు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఆర్టీసీ డిపార్ట్మెంటు, టీచర్స్ అని, డాక్టర్స్ అని, లాయర్స్ అని అన్నీ వేసుకుంటారుగా. నేను ఏమంటా అంటే ఐఎమ్ ఏ ఫార్మర్ అని వేసుకోవాలి. ఆ స్టేజ్ రావాలి రైతాంగానికి. రైతులు కూడా అమ్మాయి సబ్సిడీలు, ఈ బ్యాంకు, ఇవన్నీ కోరుకుంటలేరు. రైతులు ఏం కోరుకుంటారు, ముఖ్యంగా పండిన పంటకు ధర కోరుకుంటారు, పండిన పంట అమ్ముకోవడం కోరుకుంటారు, ఇమీడియట్గా అమ్ముకోవడం కోరుకుంటారు. వాళ్ళు చేసిన పనికి గౌరవంగా వేతనం అంటే వాళ్ళు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కోరుకుంటారు, ఒక గౌరవాన్ని కోరుకుంటారు. అదే నేమ్ ప్లేట్ అయితే ఎట్లా వేసుకుంటారు డాక్టర్, అట్లా ఐఎమ్ ఏ ఫార్మర్. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆర్మూర్ దగ్గర అంకాపూర్ అని ఉంది, అంకాపూర్లో కనబడుతుంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఏ ఫార్మర్ అని. వెనుక నేనేమంటా అంటే ప్రతి రైతు బండికి ఐఎమ్ ఏ ఫార్మర్ అని ఉండాలి, ప్రతి వెహికల్కు అంటే వాళ్ళు యూజ్ చేసే దానికి ఫార్మర్ అని ఉండాలి. మనం కూడా గౌరవించాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అట్లా బ్యాంకర్స్ అయితే బ్యాంకులో ఎక్కువ అమౌంట్ లోన్ ఇవ్వాలమ్మా. తర్వాత రైతులకు కూడా ముఖ్యంగా సూచనలు ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా సూచన చేయడం ఏంటంటే, ఎవరూ ఆత్మహత్య చేసుకోకూడదు. సమాజం అండగా ఉంది, తెలంగాణ సమాజం అండగా ఉంది. అందరూ ఒకే తీరుగా ఉండరు. మిమ్మల్ని గౌరవించేటోళ్ళు ఉంటారు, మీ వైపు నిలబడేటోళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఆత్మహత్యలు వద్దు, కుటుంబమే వద్దు. కుటుంబాన్ని ఫస్ట్, మీరు చనిపోతే మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెళ్ళు, మీ బంధువులు, వీళ్ళందరూ కూడా చిన్నాభిన్నమైపోతారు. అంటే ఒక కుటుంబ పెద్ద చనిపోతామా 2 తరాలు వెనుక పోతుంది వాళ్ళ కుటుంబం, 2 తరాలు వెనుక పోతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కువ పెట్టుబడులు పెట్టి, అంటే మనం ఏమనుకుంటామంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తే పంట ఎక్కువ వస్తుందని.
యూరియా ఎక్కువ వేస్తే ఎక్కువ పంట వస్తుంది అట్లా. ఇవాళ ఏమైంది, పంజాబ్ ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. పంటలు బాగానే పండిస్తారు, అంటే భూమిలో కూడా ఎలాంటి సారం లేదమ్మా. ఎందుకంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆవు పేడలు, తర్వాత కోడెరువులు న్యాచురల్ పద్ధతిలో చేసి భూసారం ఎక్కువ ఉండదు. ఇవాళ ఏమైంది, అన్ని పెస్టిసైడ్స్, కెమికల్స్ అయిపోతుంది. దాంతో వాళ్ళకు పెట్టుబడి అవుతుంది, మనం తిన్నోళ్ళకు రోగాలు వస్తున్నాయి, అనారోగ్యం పాలవుతుంది. సో పెస్టిసైడ్ ఎక్కువ వాడకుండా, తర్వాత బోర్లు కూడా ఎక్కువ వేయకుండా, తర్వాత విద్యకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, తర్వాత ఆడంబరాలు ముఖ్యంగా ఒక 10 years బ్యాక్ అయితే బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇవన్నీ, అంటే వాళ్ళని చేసుకోవద్దని అంటలేను, వాళ్ళ తహాతు తగ్గట్టు, వాళ్ళ స్థాయి తగ్గట్టు, వాళ్ళ స్థాయి తగ్గట్టు చేసుకోవాలి. వాళ్ళు ఎవరో చేసుకున్నారు, ఆయన చేసుకుంటూ ఈయన చేసుకుంటూ నేను చేసుకున్నా అట్లా కాకుండా తక్కువ పెట్టుబడితో చేసుకోండి. తర్వాత ఈ మీడియా ప్రభావం కూడా చాలా ఉందమ్మా. మీడియా ప్రభావంతో కూడా చెడు అలవాట్లు పిల్లలకు మొదలవుతా ఉన్నాయి. ఆ చెడు అలవాట్లకు పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కౌలు, ముఖ్యంగా వాళ్ళు నిజంగానే వాళ్ళ యంగ్స్టార్స్ పిల్లలు 20 నుంచి 30 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉంటారు, ఎంతైనా వ్యవసాయం చేయగలుగుతారు. కానీ ఆ పంట పండుతుందా పండదా, 15 ఎకరాలు తీసుకున్నారు అనుకోరి, 10,000కి ఎకరం పెట్టుకున్నా 1,50,000 రూపాయలు దానికే పోతాయి. వాళ్ళ పెట్టుబడి దాదాపు ఒక ఎకరాకు 30,000 లెక్క పెట్టుకుంటే దాదాపు 3-4 లక్షలు అవుతాయి. అవి ఇవి కలిపి 5-6 లక్షలు అవుతాయి. 5-6 లక్షలు గనక ఒక వర్షం ఎక్కువ పడ్డా హీలింగ్ రాదు, తర్వాత వర్షం తక్కువ పడ్డా పోతుంది, అట్లా నష్టపోతారు. కాబట్టి రైతులు కూడా కౌలుకు తీసుకునే ముందు వెనక ముందాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తామా, ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో 30 ఎకరాలు తీసుకుంటు జంజురాల రమేష్ అని, ఆయనకు 1 ఎకరం కూడా భూమి లేదు. 30 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తే మొత్తం లాస్ వస్తే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటు 2002లో మార్చిలో మొత్తం కుటుంబం, భార్య పేరు పద్మ, అక్షయ్ కొడుకు, వాళ్ళ బిడ్డ పెళ్ళి అయితే ఆ పెళ్ళి అయిన ఒక 1 year అవుతుంది. ఆమెను తీసుకొచ్చి ఆమెను ఏదో ఒప్పించి నలుగురు ఏదో ఉరిపెట్టుకొని చనిపోయారు. వాళ్ళిద్దరు పిల్లలు ఫస్ట్ ఉరిపెట్టి ఒక రూమ్లో ఒకరిని, ఒక రూమ్లో ఒకరిని ఉరిపెట్టి వాళ్ళని చనిపోయిన తర్వాత బెడ్ మీద పడుకోబెట్టి, తర్వాత భార్య ఒక రూమ్లో, బిడ్డ రూమ్లో, తండ్రి కొడుకు రూమ్లో ఉరిపెట్టుకొని చనిపోయి వాళ్ళొక లెటర్ రాసిండు. ఆయన లెటర్ రాసి బీరువా కంటేసిండు. ఇట్లా బీరువా కంటేసి ఒక 18 ఫినరల్స్కి సంబంధించిన ఖర్చుల మందం బీరువాలో పెట్టిండు. అంటే ఆ సిచ్యువేషన్ రావద్దు కదా సార్. అంటే ఇంకోటి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డబ్బులు ఎగ్గొట్టే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. మనిషి అన్నాక మనము డబ్బులు కట్టాలి అంటే ఎగ్గొట్టి బయట తప్పించుకుని తిరగచ్చు. కానీ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ఆయనకి ఎంత గౌరవం ఉంది చూడండి. గొప్ప విషయం. వేరే వాళ్ళని మనం బాధ పెట్టకూడదు అనేది, మనం ఏదైనా అవని వేరే వాళ్ళని ఈ సిచ్యువేషన్ ని తీసుకురాకూడదు వేరే వాళ్ళకి అనే ఆలోచన వాళ్ళకి గ్రేట్. అసలు కరెక్ట్ అమ్మా. నేను చాలా రైతు కుటుంబాల దగ్గర తిరిగినప్పుడు లాస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉంటా, ఏమైతుందమ్మా అనవసరంగా వాళ్ళకి ఎగ్గొట్టినా, అంటే ఇయ్యకపోయినా సరిపోతుంది కదా అని ఊరికి అడుగుతా. ఇయ్యాలే చూస్తున్నాం సార్, ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు చిట్టీలని, కానీ ఏదో ఒక ఫ్రాడ్ చేసి తప్పించేసుకుంటున్నారు. వాళ్ళు లైఫ్ బాగానే లీడ్ చేస్తారు, కానీ బాధపడే వాళ్ళు ధర్నాలు చేసుకుంటూ కూర్చుంటారు. రైతులు కూడా అలా చేయొచ్చు, ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు చేయకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు. సెల్ఫ్ గా చనిపోవటం అనేది చాలా బ్రేవ్ డెసిషన్. అది అసలు చాలా గ్రేట్. అంటే రైతులకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ అమ్మా. అంటే అప్పుడప్పుడు అంటుంటాం అనమాట, అయ్యో ఇవ్వకపోతే అయిపోతే వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా అమ్మా, అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ చుట్టాలు, ఇంటి ముందటోళ్ళు, ఇంటి వెనుకోలో, లేకపోతే ఆ ఊరోలో, వాళ్ళు కూడా పరిస్థితి అట్లే ఉంటుంది. వాళ్ళేం పెద్ద కోటీశ్వర్లు కాదు. ఏమంటారంటే ఇవ్వకుండా అయిపోతుండే కదా. తర్వాత చనిపోయిన తర్వాత కూడా చాలా మంది అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలగానే ఉంటారు. మిత్తి లేకుండా తీసుకుంటారు, ఎన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ లేకుండా తీసుకుంటారు. వీళ్ళు ఏమంటారంటే రేపు పొద్దుగల నా కొడుకున్నది, నా బిడ్డ ఉన్నది, వాళ్ళకి అవసరాలకు ఎవరు ఇస్తారు సార్? ఇప్పుడు మేము ఇవ్వలేదనుకో, 20 years కింద నా భర్త చనిపోయిండు, నేను వాళ్ళకు డబ్బులు రీపే చేయకపోతే మళ్ళీ వాళ్ళు ఇస్తారా? ఇయ్యరు కదా. ఊరంతా తెలుస్తుంది కదా, పలాని మళ్ళీ భర్త చనిపోయిండు, వాళ్ళు మాకు 50,000 ఇచ్చేది ఉండే, మాకు ఇవ్వలేదు కాబట్టి అప్పులు పుట్టాయి మాకు. తర్వాత మమ్మల్ని చూసినప్పుడల్లా మా భర్తను తిడతారు, చనిపోయినా ఆయనను తిట్టిపించాడు. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే అప్పు తప్పకుండా కట్టుకుంటాం సార్ అని చెప్పి ఇప్పటికి కూడా, అంటే 10 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో ఉండే అప్పు ఇప్పటికి కూడా తీర్చుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎగ్గొట్టడానికి ఇష్టపడతారమ్మా.
సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ వాళ్ళకు. అందుకే అన్న టైంకు మనం అప్పు కట్టలేమని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటాం. అట్లా ఆత్మహత్యలు చేసుకుంటాం. రైతు ఆత్మహత్యలు వద్దు, కుటుంబమే ముద్దు అనే నినాదంతో పులిరాజు గారు చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపచేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళ మనసు కూడా మారాలి. రైతు ఆత్మహత్యలు మెయిన్గా తగ్గాలి. పులిరాజు గారు మరిన్ని కార్యక్రమాలు, ఇలాంటివి అవేర్నెస్ కార్యక్రమాలు మరి ముందు చేయాలని కోరుకుంటూ నమస్కారం.